ఇవాళ మన నవరాత్రి ప్రసాదాలలో కట్టు పొంగలండి. ఇది తమిళనాడులో ఫేమస్. మనం కూడా మనకి ఆంధ్రాలో కూడా చేస్తారు. చేసి చూపిస్తాను. హలో అండి, ఈ కట్టు పొంగలికి అందరూ చేసే విధానంగా కాదండి, మనకి స్పెషల్ గా ఉంటుంది. ఇది ముందల బియ్యము పెసరపప్పు వేయించుతానండి. అంటే దీంట్లో ఏమి వేయి, నూనె అది ఏమి వేయకుండా పొడిగా వేయించి కొద్దిగా సువాసన వచ్చేదాకా వేయించి తీసుకుంటానండి. ఇది ఇప్పుడు మనం వేయించుకున్న పెసరపప్పు బియ్యం వేస్తున్నామండి. వన్ ఇస్ టు 4 రేషియోలో నేను ఇది పోసుకుంటున్నానండి. అంటే మొత్తం 2 కప్స్ అయినాయి కదండి. 1:4 అంటే 2 4 8 కప్పులు నీళ్లు పోసానండి. బాగా మెత్తగా ఉడికిస్తానండి. అయితే నేను కొద్దిగా నెయ్యి గాని నూనె గాని వేస్తానండి. కొద్దిగా బాగుంటుంది. ఇట్లా కలిసేలాగా ఒకసారి కలుపుతున్నానండి. అయితే చాలా బాగుంటుందండి కట్టు పొంగలు. మనం పెట్టుకున్న కట్టు పొంగలికి ముందులా తిరగమూత వేసుకుని రెడీ చేసుకున్నామండి. దానికి ముందుగా నెయ్యి వేస్తున్నాను. ముందుగా కరివేపాకులు వేసుకున్నాము. తిరగమూత వేసుకున్నాం కదా. ఇది కుక్కర్లో విజిల్స్ వచ్చినాక దాన్ని మెత్తగా మెదుపుని తిరగమూత వేసుకుని కలుపుకోవడం అండి. ఈ తిరగమూత వేసుకుని ఉంది కదా వేసుకుని కలుపుకోవడం. ఇదిగోండి మన ప్రసాదం కట్టు పొంగలి నైవేద్యంగా చూసుకున్నాం.